మనం జీడిపి గురించి లేకపోతే అభివృద్ధి గురించి 2047 గురించి మనం మాట్లాడుతున్నాం. మంచిదే, ఒక విజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఆరోగ్యం మీద ప్రభుత్వాలకు విజన్ లేకపోతే మటుకు మొత్తం ప్రజలే ఉండరు 140 కోట్లు. అలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఎగ్జాంపుల్ అదండి. మీరు శ్రీలంక చూడండి, శ్రీలంకలో కూడా బెస్ట్ సిస్టమ్స్ అన్నీ. ఒకవైపు పెట్టుబడిదారీ విధానంలో ఉన్నటువంటి బ్రిటన్ లో గానీ, జర్మనీలో గానీ ఇట్లాంటి ప్లేస్లలో వాళ్ళు ఆరోగ్యం, పౌరుడి యొక్క ఆరోగ్యాన్ని మా బాధ్యతగా తీసుకొని వాళ్ళు ట్యాక్స్ వసూలు చేసినటువంటి ట్యాక్సుల ద్వారా వాళ్ళు నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంది. కానీ మన డ్రైవింగ్ అంతా కూడా కేవలం ఇన్సూరెన్స్ ద్వారా వెళ్తున్నాం. 15,000 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ క్లైమ్స్ అనేది యాక్చువల్ గా రిజెక్ట్ చేయబడిన కంపెనీల ద్వారా. ఇది మన ఇన్సూరెన్స్ కార్డు తీసుకుంటే ఎప్పటికీ 100% కానీ 90% కానీ మనకు సెటిల్ కాదు. అసలు ముందు వ్యవస్థే అసలు లాభోపష్టమైనటువంటి వ్యవస్థ, నిస్వార్థంగా ఉండేటువంటి వ్యవస్థ కాదు. ఆరోగ్యం అనేది ఒక నిస్వార్థంగా సేవ చేసేటువంటి రంగంగా ఉండాలి. కానీ ఒక కమర్షియలైజ్ యాక్టివ్ గా కార్పొరేటైజేషన్ అయిపోయి దీని మీద డబ్బులు సంపాదించుకునేటువంటి వ్యవస్థగా మారకూడదు.